నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ని. విధాత హాస్పిటల్ విజయవాడ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ, లాప్రోస్కోపీ సర్జరీ మరియు జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్స్ విధాత హాస్పిటల్లో రన్ చేస్తున్నాను. పిల్లల్లో ఫ్యాటీ లివర్ వస్తుందా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది, తల్లిదండ్రులకి. సో మనం చాలా మందిని ఈ రోజుల్లో చూస్తున్నాం, పిల్లలు చాలా ఒబేస్ గా తయారవుతున్నారు. దీనికి మూల కారణం సెడెంటరీ లైఫ్. అదే ఇప్పుడు ప్రీవియస్ జనరేషన్స్ అంటే మా జనరేషన్స్ కానీ మాకు ముందు జనరేషన్స్ ఎప్పుడు మనం బయటే తిరుగుతూ ఉండేవాళ్ళం, ఇంట్లో కూర్చొనేది చాలా తక్కువ. మా తల్లిదండ్రులు అయితే ఇంట్లో ఉండలేదని మమ్మల్ని కొట్టడం తిట్టడం జరిగేది. ఈ రోజుల్లో పిల్లల్ని బయటికి వెళ్ళమని మనం తిట్టాల్సి వస్తుంది. అంటే సెడెంటరీ లైఫ్, పని చేయకుండా ఇంట్లో కూర్చోవడం అనేది ఎక్కువైపోతుంది. సో ఎస్పెషలీ మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువైంది. దానికి అడిక్ట్ అయిపోవడము, సో వ్యాయామం లేకుండా, యాక్టివిటీ లేకుండా ఉండడం. సో జంక్ ఫుడ్స్ కంప్లీట్గా మనకి కల్చర్ మారిపోయి వెస్ట్రన్ ఫుడ్స్ డామినేట్ చేయడము మార్కెట్లో. సో ఈ జంక్ ఫుడ్స్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం పిల్లలు. సో దానివల్ల మనకి ఈ ఒబేసిటీ, చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది సిగ్నిఫికెంట్గా పెరుగుతూనే ఉంటుంది. సో ఫ్యూచర్లో ఇది ఒక మేజర్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే మనకి ఒబేసిటీ చిల్డ్రన్స్లో పెరిగిందో, సో ఆటోమేటిక్గా లివర్లో కూడా ఫ్యాట్ డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనకి 2 to 10% ఆఫ్ ది పాపులేషన్లో ఈ చిల్డ్రన్స్లో ప్రస్తుతానికైతే ఫ్యాటీ లివర్ ఉంది. 2019లో ఒక స్టడీ ప్రకారము మనకి 2 సంవత్సరాల కంటే చిన్న పిల్లల్లో కూడా ఫ్యాటీ లివర్ రోల్ ఇన్సిడెన్స్ గుర్తించడం జరిగింది. మరి చిన్న పిల్లల్లో దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఫ్యాటీ లివర్ ప్రభావం? సో డెఫినెట్గా ఫ్యాటీ లివర్ ప్రభావం వల్ల వాళ్ళ యాక్టివిటీ తగ్గిపోతుంది. సో అర్లీగా టైప్ 2 డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి, టైప్ 2 షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి వీళ్ళల్లో తొందరగా అంటే 5 times నార్మల్ పాపులేషన్ కంటే ఎక్కువగా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా జాయింట్ ప్రాబ్లమ్స్, అర్లీగా బాడీ పెయిన్స్ రావడము, కండరాలు వీక్ అయిపోయేసి ఫెటీగ్ రావడం, పిల్లలు యాక్టివ్గా అన్నిట్లో పార్టిసిపేట్ చేయలేక సక్సెస్ రేట్ పడిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లేడీస్లో అయితే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మానసిక ఒత్తిడి అనేది ఒబేసిటీ పిల్లల్లో చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే మన మెయిన్ సబ్జెక్ట్ ఇక్కడ ఒబేసిటీ కాదు కాబట్టి, ఫ్యాటీ లివర్ కాబట్టి ఈ ఒబేసిటీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనకి ఒబేసిటీ రావడం, దానివల్ల ఫ్యాటీ లివర్ రావడం అనేది మన మెయిన్ డిస్కషన్ ఇక్కడ. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఈ ఫ్యాటీ లివర్ ఉండే వాళ్ళల్లో పిల్లలు కంప్లైంట్స్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. కడుపులో నొప్పి అని చెప్తా ఉంటారు, ప్రత్యేకంగా ఏ కారణం కనపడదు. మనకి స్కానింగ్ చేసినప్పుడు ఫ్యాటీ లివర్ ఉంటుంది. అదేవిధంగా జనరలైజ్డ్ వీక్నెస్, తొందరగా అలసిపోవడము, కీళ్ళ దగ్గర వాపులు రావడము, ఎస్పెషలీ కింద పాదాల దగ్గర వాపులు రావడం, ఎక్కువ నిద్రపోతూ ఉంటారు వీళ్ళు ఫ్యాటీ లివర్ ఉండేవాళ్ళు. అది కూడా మనకి సిమ్టమ్స్లో గుర్తించడం జరిగింది. సో ఇవి మనకి రెగ్యులర్గా మనకి వచ్చే సిమ్టమ్స్ ఫ్యాటీ లివర్లో. సో దానివల్ల కాంప్లికేషన్స్ అడల్ట్స్ లాగానే వీళ్ళలో కూడా ఫ్యూచర్లో మనకి ఈ లివర్ ప్రాబ్లమ్స్ సిగ్నిఫికెంట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల మనం మన పిల్లలు మన ఇళ్లలో ఎవరైనా ఒబేస్గా తయారవుతుంటే వాళ్ళని అర్లీ స్టేజ్లోనే కట్టడి చేయడం, అంటే వాళ్ళ చేత వ్యాయామం చేయించడం, తర్వాత ఆహారపు అలవాట్లు మానిపించడము, డాక్టర్ల సలహా తీసుకొని, డైటీషియన్ సలహా తీసుకొని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పాటిస్తే భవిష్యత్తులో వాళ్ళకి నార్మల్ జీవితం ఉండే అవకాశం ఉంటుంది.